రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి వాడు క్రీస్తు యేసు మహిమలో అనేటువంటి విషయాన్ని పౌలు మహాశయుడు తెలియజేస్తా ఉన్నాడు. ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో మనతో కూడా ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలు, దేవుడు నీ ప్రతి అవసరతను అక్కరను తీర్చేవాడు తప్ప నీ కోరికలను, నీ గొంతెమ్మ కోరికలను తీర్చేవాడు కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ అవసరతలేంటో, నీ అక్కరలేంటో ఎరిగినటువంటి వాడు. అయితే నువ్వు ఆయన అడగాలి. ప్రభువా, నాకు ఈ అవసరత ఉంది అనేటువంటి విషయం. అడగందే అమ్మైనా అన్నం పెట్టదని తెలుగులో ఒక సామెత. నీకేం కావాలో దేవునికి తెలుసు. అయితే నువ్వు ప్రభువుని అడగాలి. దారిని పోతున్నటువంటి మార్గంలో ఎరుకో పట్టణంలో ప్రభువు సంచరిస్తూ వెళ్తుంటే, గుడ్డి భిక్షుకుడైనటువంటి వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థించాడు. ప్రాధేయపడ్డాడు, కేకలు వేశాడు. చుట్టూ ఉన్నటువంటి వారు ఊరుకో అబ్బాయి అని చెప్పి అతన్ని ఊరకుండమని చెప్పారు. అయితే సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభు ఆగి ఆ అబ్బాయిని పిలుచుకురండి అని చెప్పి వ్యక్తిని పిలిచిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను నీకేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. దేవునికి తెలియదా? ప్రభువుకు తెలుసు అతడు గుడ్డివాడని, అతన్ని స్వస్థత కావాలని. అయితే అతడిని అడిగినప్పుడు, ప్రభువా నేను దృష్టి పొందాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ప్రభువు అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు, కానీ ప్రభువుని అడగలుగుతున్నావా? ఆయన ఇస్తాడులే అనుకుంటున్నావా? తన మహదైశ్వర్యంలో నుంచి తన మహిమ చొప్పున నీ ప్రతి అక్కరను, అవసరతను దేవాది దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. కనుక దేవునికి నువ్వు అప్పగించుకునే, ప్రభువా నా అవసరతలివి, నా అక్కరలివి, నీవు నీ కృప మహదైశ్వర్యంలో నుంచి మా ప్రతి అక్కరను, అవసరతను తీర్చే దేవుడిగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాము చెప్పి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీ ఘననామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. నీ కృప మహదైశ్వర్యంలో నుంచి మా ప్రతి అక్కరను తీర్చే దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ సన్నిధి మాతో ఉంచి దీవించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.